గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ ప్రజల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం చంద్రబాబుకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్మశాన వాటికల ఏర్పాటు ఆవశ్యకతను సీఎంకు వివరించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో సందడి వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము. విద్యా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న నేతలు. 2,50,00,000 నిధులతో గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలోని ప్రతి ఒక్క రహదారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. అత్యంత వైభవంగా జరిగిన కొల్యూటికోటి శ్రీ పెద్దింట్ల అమ్మవారి పడి పూజ మహోత్సవ వేడుకలు. వేలాది మంది భక్తులతో కలిసి పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ జేవీఆర్ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జేవీఆర్. గుడివాడ ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అమరావతిలోని సీఎంఓ కార్యాలయంలో సీఎంను కలిసిన ఎమ్మెల్యే రాము నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యలను వివరించారు. అనంతరం ఎన్హెచ్ఆర్ఓ కార్యాలయ ఈఈ శశాంక్ ను కలిసి ఎమ్మెల్యే రాము రోడ్ల నిర్మాణానికి మధ్య నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యటన వివరాలను ఎమ్మెల్యే రాము మీడియా ద్వారా తెలిపారు. Rather, it came from Rectory, sir. And this has also come up. I think it is in Delhi. Yes, it is in Delhi. He is in there. He is in Delhi. This proposal, I think, is also in Delhi for this improvement of 216. Yes, నిన్న సీఎం గారిని ప్రధానంగా 2 విషయాల మీద గట్టిగా కలిశాను. ఒకటి, ఈ నందివాడ మండలానికి ఒక అద్భుతమైన పాయింట్ ఒకటి వచ్చింది. అదేంటంటే ట్రాసబిలిటీ చేయడానికి అప్సడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఆ ట్రాసబిలిటీ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుని వస్తానికి మన నందివాడ మండలాన్ని మొట్టమొదటిగా పైలట్ కింద తీసుకుని అక్కడ స్టార్ట్ చేస్తాం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఈ రొయ్యలు కానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా, కానీ దానికి సరైన ట్రాసబిలిటీ లేక మన వాల్యుయేషన్ తక్కువగా ఉంది. వాస్తవానికి మన రొయ్యలు రుచిగా ఉంటాయి, కానీ ట్రాసబిలిటీ తక్కువగా ఉండేసరికి సో మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో అంతేకాకుండా ఈ ట్రాసబిలిటీ వస్తే కనుక ఇన్సూరెన్స్ వచ్చింది ఆక్వా కూడా ఫర్ ది ఫస్ట్ టైం. అలాగే ట్రాసబిలిటీ ఉంటే మనకి తొందరగా మనకు లోన్స్ కూడా వస్తాయి. వితౌట్ అంటే భూమి మీద కాకుండా పంట మీద లోన్లు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి అలాంగ్ విత్ అదర్ థింగ్స్. సో వాటి గురించి కొన్ని ఇబ్బందులు బాగా హెవీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతోటి ఫిషరీస్ వాళ్ళు టఫ్ సిచ్యువేషన్స్ ఫామ్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్లోపు ఎండ్ అయిపోవాలి మనకి ప్రతి ట్రాసబిలిటీ అంటే అప్సరా రిజిస్ట్రేషన్ ప్రతి చోట అయిపోవాలి అనే టార్గెట్ తోటి పనిచేస్తూ ఉన్నాం. దాని మీద ఉన్న ఇబ్బందులు మా గురించి మాట్లాడటానికి ఒకటి వెళ్ళాం. బేసికల్లీ దానికి కరెక్ట్గా స్పందించారు చంద్రబాబు నాయుడు గారు కూడా. వెంటనే యూనిక్ ఐడీల మీద చేస్తానికి పాసిబిలిటీ ఏంటో అనేది కూడా ఆలోచిస్తాను. యూనిక్ ఐడి ఉంటుంది కాబట్టి యూనిక్ ఐడి మీదే ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనే ఉండే ప్రొవిజనల్ ఇదన్నా చేయండి అని చెప్పాను, అప్సరా రిజిస్ట్రేషన్. సో దానికి పాసిబిలిటీ మాట్లాడతానని చెప్పారు. అదొకటి. మనకి గుడివాడ బాధిస్తున్న అతిపెద్ద ప్రాబ్లమ్ అన్నింటిలోకి ఈ బరియల్ గ్రౌండ్స్ని రిక్వెస్ట్ చేస్తానికి వెళ్ళాను. సో దానికి కూడా పాజిటివ్గానే స్పందించారు. తొందరగానే ఏదో ఒకటి చేద్దామనే చెప్పారు. ఆయన వెంటనే మూవ్ అయింది ఫైల్. ఎప్పటికైనా కానీ వస్తుంది ఫైల్, అయితే మూమెంట్ ఉంది తప్పకుండా. ఈ 2 అంటే 10, 15, 50 మన దగ్గర ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అన్నీ చేసేంత అవకాశం తక్కువ ఉంది మనకి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయంలో. అందుకని ఫోకస్డ్గా 2-3 విషయాలు తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ 2 విషయాలని కాన్సన్ట్రేటెడ్గా మాట్లాడి రావటం జరిగింది.
ఆయన కూడా పాజిటివ్గా ఉన్నారు. తప్పకుండా ఈ 2 పనులు అవుతాయి. కైక్లూరు మండలం ఆటపాక గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ లో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే కామినేని పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి వారితో ఉత్సాహంగా మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అవకాశం ఉన్నప్పుడు దానికి ఇంతకు చెప్పిన బౌండరీస్ లేవు. చెప్పే ఓకే ఓకేనమ్మా ఓకే. వారికి మనందరి తరఫున పాఠశాలకు స్వాగతం, సుస్వాగతం. అలాగే నియోజకవర్గానికి ఎంతో కృషి చేశారు. అలాగే మన పాఠశాలకు సుస్వాగతం. మా పాఠశాల అత్యంత పురాతనమైన పాఠశాల. 1925 నుంచి స్టార్ట్ చేయబడింది ఈ పాఠశాల. ఈ పాఠశాలలో చాలా మంచి కార్యక్రమం చేస్తారు. మెగా పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పెట్టారు. దీనివల్ల అందరూ పేరెంట్స్కి పిల్లల స్కూల్లో ఏం జరుగుతుంది, టీచర్స్కి పిల్లలకి ఇళ్ళకాడ ఏం జరుగుతుందో అన్నీ తెలిసి ఒక అవగాహన సదస్సులాగా చాలా అందరికీ ఒక కొత్త ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా మనకి దేశానికి పిల్లల భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. వాళ్ళు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఆ పిల్లల భవిష్యత్తు కోసం చాలా మంచి కార్యక్రమం. దీంట్లో అందరూ కలిస్తేనే టీచర్సు పిల్లలకి ఏదైనా చిన్న తేడాలు ఉంటే వాళ్ళని తెలిసి మార్పు చేయాలి, కానీ దండించకూడదు. అలాగే పేరెంట్స్ కూడా ఆ చదువు యొక్క ఉండాలి. పిల్లలకు కూడా చదివితే తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారని తెలిసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ శాఖ మంత్రి గారైన లోకేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందించారు. కొత్త విధానాలు ఇవన్నీ. అంతేగాని ఎవరి కాళ్ళు మాకేం సంబంధం అనుకున్నట్టు ఆ స్కూల్లో పిల్లలు బ్యాస్టార్ చూసుకుంటారు కదా అని ఇళ్ళకాడ సరిగ్గా చూడలేదని అలా ఏం లేదు. అందరూ కలిసి అండ్ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. దాంట్లో ప్రతి వాళ్ళ పాత్ర ఉండాలి. మన సంపద పిల్లలు అనేది ఈ దేశం యొక్క సంపద. వాళ్ళని కాపాడుకుని వాళ్ళు వృద్ధిలోకి వచ్చేట్టు చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రాధాన్యత ప్రకారం గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రహదారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే గుంతలు లేని రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రణాళిక నిధులు 2.50 కోట్లతో చేపడుతున్న గుడివాడ బైపాస్ రోడ్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రహదారి అభివృద్ధికి చేపట్టనున్న పనుల వివరాలను ఆర్ఎండ్బి అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. రహదారికి ఇరువైపులా త్వరలో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనుల నిమిత్తం మున్సిపల్ అధికారులతో కలిసి బైపాస్ రోడ్డు వెంబడి కాలినడకన ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ బైపాస్ రోడ్డు మిగిలిన పోర్షన్ మొత్తం అంటే ఇంతకుముందు ఒకసారి 50 లక్షలతోటి పాట్ హోల్స్ అయిపోయి చేయటమే కాకుండా కొంచెం ఒక 600 మీటర్స్ దాకా పూర్తిగా రోడ్డు వేయటం జరిగింది. మిగిలిన పోర్షన్ మొత్తం కూడా ఇప్పుడు 2 కోట్లతోటి మొత్తం రోడ్డు అంతా వేస్తున్నాము. సో ఈసారికి 2.5 కోట్లతోటి మొత్తం రోడ్డు మొత్తం వేయటం జరుగుతుంది. ఈ దెబ్బతోటి ఈసారి స్ట్రాంగ్గా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. అంతేకాకుండా బైపాస్ రోడ్లో మున్సిపాలిటీ ద్వారా మనకి 2 వైపులా డ్రైనేజ్ కూడా కట్టడం జరుగుతుంది. సో మేజర్గా రోడ్డు వేసినా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే డ్రైనేజీ లేకపోవటం వల్ల నీళ్ళన్నీ నిలిచిపోయి చాలా హారిబుల్గా తయారవుతుంది రోడ్డు అంతా. వెంటనే గుంటలు పడిపోవటము, చాలా పెద్ద గుంటలు పడితే పడేది కూడా. ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా పూర్తిగా చేసుకుని వస్తున్నాం. దీనికి ముందు వేసినప్పుడే ఉంటుంది అనుకున్నాం కానీ వానలో పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఇదొక రోడ్డు వెంటనే అప్రూవ్ చేశారు. అలాగే ముదినేపల్లి గొడ్డవల్లి రోడ్డు కూడా R&B రోడ్డులో దానికి కూడా 2.5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. టెండర్లు అయిపోయినాయి, ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అతి త్వరలోనే ఈ రోడ్డు మొత్తం ఫినిష్ చేసేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి చెప్తా ఉన్నారు. దొండపాడు మౌటూర్ రోడ్డు కూడా ఈరోజే శంకుస్థాపన చేయబోతున్నాం. ఇవన్నీ కలుపుకొని జీపీకే రోడ్డు ఒకటి, జీపీకే రోడ్డు నుంచి వీకే రోడ్డు వరకు గండేపూడి పెదవిరివాడ ఈ రోడ్లన్నీ కవర్ అయ్యేటట్లుగాను, అలాగే గుడివాడ తమిర్చ మండలంలో తాతివారు రోడ్డు వరకు కవర్ అయ్యే విధంగా కూడా ఇది చేస్తున్నాం. అలాగే బీజీ రోడ్డు పర్నాస్ వరకు పర్నాస్ విలేజ్ కవర్ అయ్యేటట్టుగా కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. మొత్తం 4.5 కోట్లు ఉన్నాయి. 4.5 కోట్లు టెండర్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అవి కూడా ఫినిష్ అవుతున్నాయి. ఇంతకుముందు ఇది కూడా సుమారుగా 3 కోట్లతోటి వివిధ రకాలైన పనులు చేశాం. మొత్తం మీద అప్పటికి 11 కోట్లు R&B వర్క్స్ మాత్రమే చేయడం జరిగింది. 11.2 కోట్లు R&B వర్క్స్ చేయటం జరిగింది. ఇది కాకుండా మిషన్ పాట్ హోల్ కూడా మనం ఆ రోజుల్లో పాట్ హోల్స్ ద్వారా చాలా చేసుకుని వచ్చాం. ఇది కూడా కలుపుకుంటే 11 కోట్లు ఆ వర్క్ కూడా అయింది. సాధ్యమైనంత వరకు వెరీ టఫ్ సిచ్యువేషన్లో ప్రతి రోడ్డు బాగుండేటట్టుగాను సాధ్యమైనంత వరకు పూర్తిగా చేసుకుంటాం. ఇంకా రోడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా వేయాల్సిన అవసరం ఉందనేది కూడా గమనించుకున్నాం. గ్యారంటీగా ప్రతి దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. గుడివాడ 80 ఫీట్ బైపాస్ రోడ్డుకి ఈ రోజున 2,50,00,000 రూపాయలతో 2.8 కిలోమీటర్స్ రోడ్డు వేసేదానికి గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం రాగానే శాసనసభ్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పూడ్చాలంటే అప్పటికప్పుడు 60 లక్షల రూపాయలతో పాట్ హోల్స్ లాస్ట్ ఇయర్ ఆ గోతులన్నీ పూడ్చడం జరిగింది. కొంతవరకు బాగుపడినా కూడా డ్రైనేజీ లేకపోవడం వలన పూర్తిగా ఎప్పటికప్పుడు ఈ రోడ్డు పాడైపోతుంది. ఇప్పుడు గుడివాడ పురపాలక సంఘం తరఫున రోడ్డుకు 2 వైపులా 1.5 కోట్ల రూపాయలతో టెండర్లు కంప్లీట్ అయినాయి. డ్రైనేజీ నిర్మాణం కూడా చేపడతా ఉన్నారు. అట్లాగే 2.5 కోట్ల రూపాయలతో R&B ద్వారా ఈ రోజున ఈ రోడ్డును కూడా బ్రహ్మాండంగా 2.8 కిలోమీటర్స్ ఇటు ఏలూరు రోడ్డు 216H ఇది నేషనల్ హైవే, అట్లాగే అటు బంటిమిల్లి రోడ్డు 165 ఈ 2 నేషనల్ హైవేస్ని కనెక్టింగ్ చేసే రోడ్డే ఈ బైపాస్ రోడ్డు. రాబోయే కాలంలో కూడా ఈ 2 నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసేటటువంటి రోడ్డుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోడ్డును డెవలప్మెంట్ చేసేదానికి అంచనాలు రూపొందించి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి 2-3 నెలల్లోనే దానికి ఢిల్లీ వెళ్ళి 2 సార్లు గడ్కరీ గారిని కలిసి ఆ ప్రపోజల్ కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే దానికోసం కూడా శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే అది కూడా కంప్లీట్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. ఈరోజు గుడివాడ ప్రధాన రహదారి బైపాస్ రోడ్డు 2.8 కిలోమీటర్లు. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక 3-4 జిల్లాలకి ఇది ప్రధాన రహదారి అవుతుంది. ఇటువంటి ప్రధాన రహదారిలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు వచ్చిన తర్వాత 3 సార్లు రిపేర్ చేశారు. ఇప్పుడు శాశ్వతంగా రోడ్డు పరిష్కారంగా 2.8 కిలోమీటర్లు 2.5 కోట్లతో ఈ బైపాస్ రోడ్ని వేయిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో
వారిని ఎప్పుడు కూడా ఆదరించాలి. ఇట్లాంటి గౌరవ శాసనసభ్యులు మన రాము గారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని, ఇటువంటి ప్రధాన రహదారిని మనందరం కూడా ఈ రోజున ఆయన నాయకత్వంలో వేయటం చాలా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం గుడివాడలో జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన కైక్లూరు మండలం కొల్లేటి కోటలో వెంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పడిపూజ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో కనుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జేవియర్ హర్షం వ్యక్తం చేశారు. పడిపూజల్లో వేలాదిగా భక్తులు, కొల్లేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పోస్ట్ ఆఫీసులో వివిధ పథకాలతో పేదలు దాచుకున్న సుమారు 40 లక్షల రూపాయల పోస్ట్ మాస్టర్ దేవేంద్ర నాయుడు, పోస్ట్ మ్యాన్ శేఖర్ నకిలీ పాస్ పుస్తకాలు, స్టాంపులు సృష్టించి కాజేశారని, తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహించారు. బాధితులకు మద్దతుగా సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఇక అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు వై నరసింహారావు, ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. డబ్బులు వెంటనే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఉన్న పోస్ట్ ఆఫీసులో ఇటీవల పేదలు దాచుకున్నటువంటి డబ్బులు ఇప్పటి వరకు వచ్చిన వివరాల ప్రకారం 40 లక్షలు అంటున్నారు. 1 కోటి రూపాయల వరకు పేదల డబ్బులు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. అంటే ఒకరు దాచుకున్నటువంటి డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిన సందర్భంగా ఆ డబ్బులు తీసుకోవడం కోసం వెళ్ళినప్పుడు అంతకుముందు 9 లక్షలు వేసి ఉన్నారు. అది మెచ్యూర్డ్ అమౌంట్ 10 లక్షలు. దానికోసం వెళితే ఆయన ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు ఇంకో 1 లక్ష కలిపి వేస్తే అది 20 లక్షలు అవుతుందని చెప్పేసి ఆశ చూపెట్టి 20 లక్షలకి ఫిక్స్డ్ వేయించడం జరిగింది. ఈ రకంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలు అందరూ కష్టపడి రెక్కల కష్టంతో దాచుకున్నటువంటి రూపాయి తీసుకొచ్చి ఇక్కడ నిలవబెట్టడం అనేది జరిగింది. పిల్లల చదువుల కోసమో, ఆరోగ్య అవసరాల కోసమో, బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకునేదానికో, ఇల్లు కట్టుకునేదానికో ఏదో దానికి తోడ్పడతాయనే ఉద్దేశంతో, ఇది కూడా పోస్ట్ ఆఫీస్ కాబట్టి, పోస్ట్ ఆఫీస్ అంటే నమ్మకం ప్రభుత్వంది కాబట్టి ఇక్కడ డబ్బులకి గ్యారంటీ ఉంటుందనేటటువంటి నమ్మకంతో ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ దాచుకోవటం జరిగింది. కానీ దురదృష్టం అక్కడ మరి పోస్ట్మెన్గా ఉన్నటువంటి శేఖర్ ద్వారా ఈ కార్యకలాపాలన్నీ నడిచాయి. పోస్ట్ మాస్టర్గా ఉన్నటువంటి ఆయన దేవేందర్ గారు మరి ఆయనకెళ్ళి చూపించినా ఆయన దగ్గరికి వెళ్ళి కట్టండి అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు అధికారులను అడిగితే దానిలో ఏమి రాసి లేవు, లేకపోతే ఆ రాసిన డబ్బులు మా దగ్గర ఎక్కడా కనపట్టలేదు, మాకేమిటి సంబంధం అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇది ఎట్లా సరైందని మేము అడుగుతున్నాం.
ఇప్పుడు పోస్టల్ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే కదా ఇప్పుడు ఇంకేదో ఇంకొకటి 2 మాటలు చెబుతున్నారంట. ఏమంటే పోస్ట్ మాస్టర్ గారికి ఏమీ సంబంధం లేదని. పోస్ట్ మాస్టర్ గారిది బాధ్యత, పోస్ట్ మన్ గారిది బాధ్యత, ఆపై ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారిది బాధ్యత, ఏమైనా మీదే బాధ్యత. ప్రజలు దాచుకునేటువంటి డబ్బులకి మీరే బాధ్యత వహించాలనేది ఈ రోజున మేము అడుగుతున్నాం. రెండోది, ఈ 2-3 రోజుల నుంచి ఇంత ఆందోళన చెందుతుంటే ఇప్పుడు వాళ్ళు సరైనటువంటి జవాబు లేదు. ఇప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆడెక్కడో వెళ్ళి ఏదో అధికార పక్ష నాయకుల ఇళ్లలో దాక్కున్నారని చెప్పేసి చెబుతా ఉన్నారు. అధికార పక్ష నాయకుల ఇళ్లలో దాక్కున్నారా, మంత్రుల ఇళ్లలో దాక్కున్నారా, ఎమ్మెల్యేల ఇళ్లలో దాక్కున్నారా? ఎవరికైనా చట్టం చట్టమేగా. ఎక్కడున్నా పట్టుకురావాల్సినటువంటి బాధ్యత మీది. పోస్టల్ శాఖది. పోలీస్ సహకారం తీసుకుంటారో, ఎవరి సహకారం తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ పట్టుకొచ్చి ఈ డబ్బులు ఇప్పించాలి. మా అమ్మ పనస గంగమ్మ అండి, ఉంగుటూరు. 3 లక్షలు పిచ్చి డుప్పు చేసిందండి. దీంట్లో వెరిఫికేషన్ చేస్తే డబ్బులు లేవన్నారు. కాకపోతే దీని వడ్డీ డబ్బులు మట్టుగా ఈ పుస్తకంలో వేస్తున్నారండి. చేతి రాత చేస్తున్నారండి, ప్రింట్ కూడా ఇట్లేదండి. ఈ పుస్తకం అయితే అసలు పెన్నుతో రాసి వదిలేశారండి. ఇప్పుడు అడిగితేనేమో ఇప్పుడు అది ఎవరిచ్చారో ఏంటో తెలియదని అంటున్నారండి సార్లు. ఈ సేవింగ్ బుక్లో కూడా 2 లక్షలన్నర ముద్దలు ఉండే అన్నీ ఉన్నాయి కానండి దీంట్లో డబ్బులు ఆన్లైన్లో డబ్బులు లేవని చెప్తున్నారండి. అడిగితేనేమో వివరాలు ఇదే డాక్టర్ డబ్బులు ఇంక అప్పు కూడా తీరలేదండి. ఆ డబ్బులు ఇంత మోసం అవుద్దని అసలు అనుకోలేదండి. కాకపోతే ఏంటంటే పోస్ట్ మీద నమ్మకం అన్ని దాంట్లో దాచుకున్నామండి, ఇల్లు కట్టుకున్నామని. ఇంత మోసం చేశారండి మమ్మల్ని. ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్లో మేము డబ్బులు దాచుకోండి. ఆర్డీ ఉంది, సుకన్య ఉంది, సంతోషి పథకాలని నెల పొదుపు చేస్తున్నాం సార్. మా పొదుపు చేసిన బుక్కులన్నీ ఆడిట్ ఉందని మా పోస్ట్ మ్యాన్ గారు తీసుకెళ్ళి మా బుక్కులు తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఇలా మా రమేష్ గారిది కొంచెం బయటపడింది, అతని డిపాజిట్ వేస్ట్ ఇలాగా ఫేక్ అని తెలిసిన తర్వాత మేము అందరం వెళ్ళి బుక్కులు ఆన్లైన్ మా దగ్గర ఉన్న ఆధారాలతో ఆన్లైన్లో చూపిస్తే మాది ఎవరివి రూపాయి లేవు సార్. డబ్బులు కూడా మా బుక్కులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్. బుక్కులు ఆడిట్ ఉందని చెప్పేసి తీసుకెళ్లారు సార్. పోస్ట్ మాస్టర్ గారు మా పోస్ట్ మ్యాన్ శేఖర్ గారు ఇద్దరు కలిసి ఈ విషయం చేశారు సార్. మేము డబ్బులు కడితే ప్రతిసారి మేము డబ్బులు పట్టుకొని వెళ్తే సిస్టమ్ పనిచేయట్లేదు అని చెప్పేసి మాస్టర్ గారు ఆయన డబ్బులు తీసుకున్నారు. మాకైతే ఆన్లైన్లో ఇంతవరకు డబ్బులు కట్టలేదు సార్. ప్రతి ఒక్కరు రూపాయి ఇప్పుడు సుకన్య కానీ, ఆర్డీ కానీ, సంతోషి కానీ ఏ విషయంలోనూ మాకు రూపాయి ఆన్లైన్లో ఎక్కలేదు సార్. జరిగింది ఇది విషయం. మాకు వాళ్ళ మీద చర్య తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించమని కోరుతున్నాం సార్. వరకు బుక్కులు ఉన్న 40 లక్షలు తేలినాయి సార్. మాలాంటి వాళ్ళు మామూలు నెలవారీ కట్టుకున్నాయి, ఇంకా పైనే ఉన్నాయి సార్. 50 లక్షల పైనే ఉన్నాయి సార్. మాకు ఇచ్చిన ఇవి తప్పితే మా దగ్గర ఏమీ లేవు సార్. ఆడిట్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్లారు. మాకు ఇచ్చిన ఇవే ఇచ్చారు సార్. అప్పుడు మాకు ఫస్ట్లో మామూలుగా ఇవి బాండ్స్ ఇచ్చారు. ఈ బాండ్స్ ఇచ్చారు తప్పితే మా దగ్గర ఏం లేదు. ఈ మధ్య ఇప్పుడు 1 నెల క్రితము ఆడిట్ ఉందని చెప్పేసి తీసుకెళ్లారు సార్. మా దగ్గర బుక్కులన్నీ తీసుకెళ్ళి మా ఒక్కలే కాదు సార్, అందరి బుక్కులు ఊళ్ళో అందరి బుక్కులు వాళ్ళు ముందుండే ప్లాన్ లో ఉండి అందరి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది తప్పితే మా దగ్గర వేరే ఆధారాలు లేవు సార్. గుడివాడ మాంటిసోరి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే రాముకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక విద్యా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. గురువాన్ని మార్చేస్తామని, దీని గురువాన్ని తయారు చేస్తామని నా పేరు సాగరిక. నేను ఫస్ట్ క్లాస్ నుంచి మాంటిసోరి స్కూల్లోనే చదువుతున్నా. ఇక్కడ డిసిప్లైన్ కానీ స్టాఫ్ ఫ్యాకల్టీ కానీ చాలా బాగుండిద్ది. ఎంత కానీ మా టీచర్స్ మాకు నచ్చేలా మాటలు చెప్పి మమ్మల్ని మార్చి, ఎంత స్టూడెంట్ అయినా వాళ్ళని మార్చి మంచి రూట్ లో తీసుకెళ్ళి
టీచర్స్ కెపాసిటీ మా స్కూల్లో ఉంది సార్. వెరీ గుడ్. నేను కెరీర్ ఏమనుకుంటున్నావు? టీచర్ అవుదాం అనుకుంటున్నాను సార్. టీచర్ అవుదాం అనుకుంటున్నావా? నువ్వు పెంచే ఇవన్నీ మానేసి చక్కగా రాజకీయాల్లో వచ్చి అండ్ మీ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. చిన్నప్పటి నుంచి నేను గుడివాడలో కొన్ని చేంజెస్ అనేవి ఎప్పుడు చూడలేదు. అండ్ చేంజెస్ కూడా మీరు తెచ్చారు. మా ఫ్యూచర్ కి బ్రైట్ రూట్ అనేది వేస్తారని మాకు నమ్మకం కుదిరేలా చేశారు. అందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మీకు. 16 సార్. అంటే ఇంకో 4 ఏళ్ళ ముందు నుంచి కూడా ఏం జరగలేదు. జస్ట్ 16 ఏళ్ళు కాదు, 20 ఏం జరగలేదు ఈ గురువాడు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గొప్ప ఆలోచనతో పేరెంట్ టీచర్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అమెరికా లాంటి వాటిలోనే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా పేరెంట్ కి టీచర్ కి మధ్య ఒక రిలేషన్ ఉంటే వాళ్ళ స్టూడెంట్ గ్రోత్ బాగుంటుంది అనేది మనం దీంట్లో నమ్మకం. ఎక్కడా జరగనట్లుగా మనకి ఇక్కడ ఆలోచనతో లోకేష్ బాబు గారు ఈ మొదలెట్టారు. అదే ఆలోచన డెవలప్మెంట్ కానీ చెప్పశుద్ధి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. అనేక పథకాలు తీసుకొస్తున్నాం, ఏమి తీసుకొస్తున్నాం, చదువుకోవాలి కదా, ఇది చదువు చెప్పాలి, చదువుకోవాలి, అంతవరకే ఆలోచన కాకుండా ఒక విద్యార్థి ఏ మనిషి అయినా కానీ ఒక మనిషి వాడు ఒక పాప కానీ ఒక బాబు కానీ సహజంగా ఎదిగే క్రమంలో ఎప్పుడు ఇంపార్టెంట్ తల్లిదండ్రి పిల్లలు వీళ్ళకున్న ఇది ఇంపార్టెన్స్ మన అసలు చెప్పలేదు. అంత ఇంపార్టెంట్. వీళ్ళందరూ కలిపి సమన్వయంతో పనిచేస్తే, సమన్వయంతో శ్రద్ధ చూపితే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆలోచన అనేది చాలా మనకు ముఖ్యం. ఇప్పుడు మీకు యాప్ వచ్చింది. ఏ రోజు ఆ రోజు మీ స్కూల్ పిల్లల్లో మీరు ఎలా ఉన్నారో ఎంత చేస్తున్నారనేది తెలుస్తుంది. తెలియకపోతే వచ్చి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా నేను చూస్తుంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కడ ఇలాంటి అవకాశం లేదు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడైన సూరపనేని రాజగోపాల్ మాతృమూర్తి ఎస్ వర్గ జయప్రదమ్మ 14వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీకే పాఠశాల వద్ద గల అన్నా క్యాంటీన్ లో పేదలకు భోజన టోకెన్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవ సంస్థ అధ్యక్షుడు దండమూడి సీతారామస్వామి, చైర్మన్ పిన్నమనేని వేణుగోపాల్, సంస్థ పెద్దలు రామ్మోహన్ రావు, రామకృష్ణ, స్వర్గీయ జయప్రదమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మాకు సభ్యులైనటువంటి సూరపనేని రాజగోపాలు, వారి భార్య లక్ష్మి గారు, మరి సూరపనేని రాజగోపాల్ గారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారు టీచర్గా రిటైర్ అయ్యారు, జయప్రద గారు. అంతేకాకుండా మరి ఈ సందర్భంగా వారి 14వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరి అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే మేము స్ఫూర్తిస్తున్నాం ప్రజలకి. మీరు చేసే కార్యక్రమాలు ఉంటే మాకు తెలియచేయండి, మేము చేసి పెడతాం. మిమ్మల్ని దగ్గర పెట్టి రంగంగా వైభవంగా చక్కగా వారి ఆత్మ శాంతించేటట్టు, మరి వారిని గూర్చి ఇతరులు తెలియజేసేటట్టు ఆ కార్యక్రమాన్ని వారి కుమారుడు చేస్తున్నట్టుగా మేము ప్రచారం కూడా చేసి పెడతాం. అంటే ఇది 10 మందిలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కూడా ఇంటికాడ చేసాక ఇక్కడ చేయడం వల్ల పేదలకు ఆదాయం చేసినట్టు అవుతుంది. మరి యువకులకి కొంతవరకు జ్ఞానం విజ్ఞానం కూడా అందించడం అవుతుంది. తల్లిదండ్రులు మర్చిపోకూడదు అనే భావన వాళ్ళకి కలగాల, తల్లిదండ్రులు సేవ చేయని భావం కలగాల. ఈ సేవ వాళ్ళకు కూడా కుమారులకి మంచి సద్గతి వస్తుంది రాబోయే కాలంలో.
మా మాతా సత్య సంస్థ ధ్యేయంగా పెట్టుకుని ఈ ఇస్తున్నాం. కాబట్టి వారి సత్య ప్రార్థించాలని, మరి వారి ఆత్మ శాంతించాలని, మరి వారి తల్లి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా మరి మేము మరి కృతజ్ఞత తెలియజేస్తూ సోర్పునేని జయప్రద గారి 14వ వర్ధంతి సందర్భంగా మన మానవతా సంస్థ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఏజీకే స్కూల్లో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి మన మానవతా సభ్యులు మిత్రులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున స్వర్గీయ సూరపనేని జయప్రద గారి 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి కోడలు శ్రీలక్ష్మి గారు, వారి కుమారులు రాజగోపాల్ గారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల కడు పేదలకు కూడా వారి యొక్క ఆహార వృద్ధికి ఎంతో దోహదపడినటువంటి మంచి సంక్షేమ కార్యక్రమం. కాబట్టి జయప్రద గారికి వారి ఆత్మశాంతికి కలుగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లారీలకు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్ల చలానా రేట్లు వెంటనే తగ్గించాలని ది గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుత్తా చంటి ప్రసాదులు డిమాండ్ చేశారు. గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను వివరించి ఈ సమావేశంలో ది గుడివాడ లారీ అసోసియేషన్ సభ్యులు మరియు డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇంత ముందు కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొత్తంలోకి గుడివాడ పట్టణంలో లారీ మోటార్ ఫీల్డ్ ఎక్కువ ఉన్న ప్రదేశం గుడివాడ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో చిన్న కారు కుటుంబాలన్నీ కూడా లారీ జీవనంతో సాగిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఉన్న ఏటీఎస్ విధానానికి మరి ఆయనకి మా గౌరవ ఎమ్మెల్యే గారు వెనిగల రాము గారు కూడా అసెంబ్లీలో దీని గురించి చర్చించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని గుడివాడ ప్రాంతంలో పెడతారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఫిట్నెస్ విధానమే కాకుండా దాని తర్వాత వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి ఛార్జెస్ కూడా చలానాస్ కూడా మరి పెంచి ఈ లారీ ఇవ్వాల్సి ఉన్నటువంటి ఇబ్బందులకి మరీ ఇబ్బంది కలిగే విధంగా కూడా మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మా అభ్యర్థాన్ని స్వీకరించి రాబోయే కాలంలో కూడా మరి ట్యాక్స్ అన్ని కూడా తగ్గించి గుడివాడలో మోటార్ ఫీల్డ్ వర్కర్స్ ఓనర్స్ కూడా బతికే విధంగా మరి సహకరిస్తారని చెప్పి మరి ఆదేశాలు ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే మా రాముగారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే రాముగారు కూడా మాకు లారీ ఓనర్స్కి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుడివాడలో లారీ ఓనర్స్ మోటార్ ఫీల్డ్ రంగం, ఆక్వా రంగం, వ్యవసాయ రంగాలు 3 సమాంతరంగా ఉన్న ప్రాంతం గుడివాడ ప్రాంతం. ఖచ్చితంగా మోటార్ ఫీల్డ్ లారీ ఓనర్స్ బతికించాలనే విధంగా మరి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటూ మరి ఏ రకంగానే కానీ మాకు ఇబ్బందులు తీరుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం వారు ఫిట్నెస్ సర్టిఫికేట్ చలానా రేట్లు విపరీతంగా పెంచారు. కాబట్టి దాని గురించి మోడల్ తక్కువ లారీలు తిప్పలేక చాలామంది స్క్రాప్గా అమ్మేసుకుంటున్నారు. ఈ మోడల్ తక్కువ లారీకి డ్రైవర్ కమ్ ఓనర్లే ఎక్కువ శాతం ఉన్నారు. బయట ఉద్యోగం చేయలేక ఉండా లారీ ఏదో రోజు ట్రిప్ వేసుకుని దాంట్లో మిగిలిన 100-200 తింటూ బ్రతికేవాడు చాలామంది ఉన్నారు. సార్, దీనికి గ్రీన్ ట్యాక్స్ అనేది విపరీతంగా పెంచడం వల్ల మరి గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ బాగా విపరీతంగా పెంచింది. దాని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని అందరినీ కలిసి మా సంఘం వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి ఆ గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు. ఆ గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని మేము సంతోషించే లోపు ఈ ఫిట్నెస్ ఛార్జీలు అనేవి విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు 15 నుంచి 20 సంవత్సరాల లారీకి 14,000, 20 నుంచి 20 సంవత్సరాలు దాటిన లారీకి 28,000. ఏంటి ఉపయోగం ఉంది? ఆ గ్రీన్ ట్యాక్స్ తగ్గి కుడి చేత తగ్గించి ఎడం చేత పెంచేయడం వల్ల మేమేం చేయం, ఎక్కడి నుంచి తెచ్చి కట్టం. 28,000 రూపాయలు ఒక చలానా కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడుగుతారు ఈ లారీ ఓనరు? 28,000 చలానా కట్టి 55,000 ఇన్సూరెన్స్ కట్టి ఈ లారీలు ఎంతకాలం తిప్పగలుగుతారు? అందుకే చాలామంది స్క్రాప్గా అమ్మేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏటీఎస్ సెంటర్ అని పెట్టారు గుడివాడ నుంచి ఎక్కడో 50 కిలోమీటర్ల అవతల.
ఆ ఫిట్నెస్కి వెళ్ళి రావాలంటే లారీకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని మీటింగ్లు పెట్టి ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం దానికి ఏమీ స్పందించాల. అక్కడ పెట్టాల్సిందని అక్కడ పెట్టేశారు, వాళ్ళు చేసేస్తున్నారు. ఏంటంటే లారీ వాళ్ళు ఏ మాట ఆడినా సరిపెట్టుకుంటారు, ఏమీ చేయలేరు అనేది గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు మేము అడ్వాన్స్ ట్యాక్స్ కడుతున్నాం, క్వార్టర్ ట్యాక్స్ కట్టిన ఉండే, నేషనల్ ట్యాక్స్ కట్టిన ఉండే, ఇన్సూరెన్స్ కట్టిన ఉండే, ఏదైనా జరగబోయే సంవత్సరానికే కడుతున్నాం. మేము గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏంటంటే ఈ పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు అనేది తగ్గించి పాత ఛార్జీల ప్రకారమే మాకు ఫిట్నెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వారిని ధన్యవాదాలు. మాతా శిశు మరణాలు నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కిలార్కి ప్రోగ్రాం ద్వారా ప్రతి గర్భిణి మరియు బాలింత మహిళలకు ఆరోగ్యం మరియు పౌష్టికాహారాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని కిలార్కి ప్రోగ్రాం స్టేట్ ఆఫీసర్ రాజు అన్నారు. గుడివాడ బాబూజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ డేవిడ్ విన్సన్ తో కలిసి కిలార్కి ప్రోగ్రాం విశిష్టతను రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ కోఆర్డినేటర్ రామారావు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఏ సమాచారం చెబుతున్నారు? బేబీ గురించి అంటే ఏం చెప్పారు? జాగ్రత్తగా చూసుకోవాలి, వర్షాకాలం కొద్దిగా ఎచ్చిగా సో వినండి జాగ్రత్తగా. ఈ కిల్కారీ కాల్ ఏంటంటే మీ పెట్టి గురించి అంత సమాచారం అంతా చెప్తారు. అంటే ఏ టీకా ఎప్పుడు వేయించుకోవాలి, ఏ రోగం రాకుండా అంటే ఏ జబ్బు రాకుండా ఆ టీకా వేయించుకోవాలనేది కిల్కారీ కాల్ చక్కగా చెప్తారు. సో వినండి మర్చిపోకుండా. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆ వచ్చే నెంబర్ని మీ ఫోన్లో సేవ్ అయి ఉండాలి. కిల్కారీ కాల్ వచ్చే నెంబర్ మీ ఫోన్లో సేవ్ అయి ఉంటే ఏంటంటే అప్పుడు దీనికి ఇది రాంగ్ నెంబరు లేకపోతే స్పామ్ కంపెనీ నెంబర్ కాకుండా మీరు ఎత్తగలుగుతారు. అందుకని వచ్చే నెంబర్ని క్లియర్గా సేవ్ చేయించుకొని ఉంచండి. తర్వాత వచ్చేసి ఈ కిల్కారీ కాల్స్ మీరు పెట్టి 1 year వరకు వస్తాయమ్మా ఈ కిల్కారీ కాల్స్. అందరికీ నమస్కారం అండి. సో నా పేరు రాజు, నేను కిల్కారీ రీజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గుడివాడ బాపూజీ నగర్ యూపీఎస్సీ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కొంతమంది గర్భిణీ బాలింతలని కలిసి కిల్కారీ కాల్స్ గురించి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కిల్కారీ అంటే ఏంటంటే చిన్నారి చిరునవ్వు. ఈ కిల్కారీ కాల్స్ కేంద్ర ప్రభుత్వం గర్భిణీ బాలింతల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం ఈ కిల్కారీ కాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కిల్కారీ కాల్స్ గర్భిణీ అయిన 4 నెలల కానుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు ఈ కిల్కారీ కాల్స్ వాళ్ళకి రావటం జరిగింది. ఐవీఆర్ కాల్స్, వాయిస్ కాల్స్ రూపంలో నెలకు ఒక్కసారి ఈ కిల్కారీ కాల్స్ వాళ్ళకు వచ్చి వాళ్ళు ఎటువంటి ఆరోగ్య సలహాలు సూచనలు అవసరమో అవన్నీ కూడా ఫోన్ కాల్స్లో వాయిస్ కాల్స్ రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది. ఎలా అంటే వాళ్ళు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం చెకప్స్ చేయించుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, హై రిస్క్ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలి, తర్వాత రక్తం పెరగటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, లేదా డెలివరీకి ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, తర్వాత బాలింతలు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టిన బిడ్డ టీకాలు ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలి, ఏ రోగం రాకుండా ఏ టీకాలు ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక గర్భిణీ బాలింతకి వాళ్ళ బిడ్డలకి ఏవైతే సమాచారం అవసరమో ఆ ప్రాముఖ్యమైన సమాచారం అంతా ఈ కిల్కారీ కాల్ ద్వారా అందించడం జరిగింది. తద్వారా వాళ్ళు ఈ సలహాలు సూచనలు పాటించి వాళ్ళు సేఫ్ డెలివరీ అవ్వాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారీ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది. అందుకోసం ప్రతి గర్భిణీ బాలింత ఆ కిల్కారీ కాల్ నెంబరు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు ఒకసారి వచ్చే ఆ కిల్కారీ నెంబరు 911600403660 అనే ఆ నెంబర్ని వాళ్ళ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఈజీగా ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి సమాచారం వినగలుగుతారు. ఒకవేళ ఆ కాల్ వచ్చినప్పుడు మరలా సమాచారాన్ని మరలా వినాలి అనుకుంటే గర్భిణీ బాలింత తిరిగి చేసే నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా రీడైల్ చేసి వినొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ రీడైల్ నెంబర్ ఎంత అంటే 14423 లేక 180053321255 అనే టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసి కూడా గర్భిణీ బాలింత మరలా ఆ సమాచారాన్ని వినొచ్చు. అందుకోసం ప్రతి గర్భిణీ బాలింత ఈ వచ్చే నెంబర్ని తిరిగి చేసే నెంబర్ని కంపల్సరిగా వాళ్ళ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. సో ఈ కాల్ చక్కగా వినటం వల్ల వాళ్ళకి అన్ని విషయాలు అంటే ఏ టైంలో ఎటువంటి సర్వీసులు వాళ్ళకి అవసరమో అవన్నీ
సమాచారం తెలుసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్వీసెస్ అన్నిటినీ పొందుకోగలుగుతారు. తద్వారా మనకి ఉంటున్న మాతా శిశు మరణాలని తగ్గించగలుగుతాం. సో అందరూ ఇక్కడ ఉంటున్న ప్రతి గర్భిణీ బాలింతలు కూడా ఈ సమాచారాన్ని విని ఈ కిల్కారి కాల్స్ గురించి అవగాహన పొందాలని మేము కోరుతా ఉన్నాం. సో మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళి కూడా ప్రతి గర్భిణీకి ఆ సమాచారం చెబుతూ ఉన్నాం. అసలు వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉందో అవన్నీ కూడా మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మేము వెళ్ళి విజిట్ చేసి ఆ సమాచారాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. గుడివాడ ఏజీకే మున్సిపల్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ 3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య మరియు ఆహార వివరాలను ఉపాధ్యాయులు పేరెంట్స్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెగా పేరెంట్స్ డే ద్వారా విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న విద్యా వివరాలు తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగిందని ఇక పాఠశాల ప్రిన్సిపల్ నరేంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీ కోస అధ్యక్షురాలు నలంద దాస్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మీ ఫోన్ లో వాట్సాప్ లో ఓటీపీ పంపిస్తారు. ఈ ఓటీపీ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకని చెప్పారు. ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు ఈ సంవత్సరం నుంచి. సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువమ్మా ఏ విధంగా డిపెండ్ చేయాలనేది చెప్తున్నాను. ఫాస్ట్ నెక్స్ట్ ఎల్బోస్ దాని మీద కూడా కొట్టాలి. తర్వాత నెక్స్ట్ అక్కడ ఆ విధంగా కిక్ ఇవ్వడం వల్ల అంటే అతనికి ఇమ్మీడియట్ గా అతనికి ఈ రోజు జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు విచ్చేసిన వారందరికీ నా నమస్కారం. నా పేరు వి భవ్యశ్రీ. నేను 6వ తరగతి ఏజీకే మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో చదువుతున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 చాలా ప్రత్యేకమైనది. గవర్నమెంట్ ఉద్దేశించినటువంటి ప్రకటించిన విధంగా ఈరోజు మెగా పీటీఎం 3.0ను మా స్కూల్ ఏజీకే ఉన్నత పాఠశాలలో చేయడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఏ విధంగా అయితే 100 డేస్ యాక్షన్ ప్లాన్ 10th క్లాస్ వాళ్ళకి ఏ విధంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ రూపొందించిందో అది పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని లీప్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుని విద్యార్థుల యొక్క పురోగతిని వాళ్ళు గమనించాలని కోరడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సైన్స్ మెటీరియల్, మ్యాథ్స్ మెటీరియల్, అదేవిధంగా లైబ్రరీ బుక్స్, క్రీడా సామాగ్రి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం జరిగింది. అట్లాగే ఇంకా విద్యార్థులను ఉద్దేశించి మేము సరైనటువంటి మార్గంలో కొంతమంది పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా స్కూల్లో కొన్ని ల్యాబ్ వీటికి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ నెక్స్ట్ ఫేజ్లో కనుక మాకు సక్రమంగా అందించగలిగితే అన్ని విధాలుగా విద్యార్థులను మేము సక్రమైన మార్గంలో మంచి పురోగతులు సాధించడానికి అవకాశం. ఈరోజు జరిగిన పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ మన ఏజీకే ఎంహెచ్ స్కూల్లో జరిగింది. దానికి పూర్వ విద్యార్థుల సంఘం తరఫున నేను గెస్ట్గా రావడం జరిగింది. మన ప్రీతం నాయకులు ఈ మంచి అవకాశాన్ని మన తల్లిదండ్రులకి అందిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు వారికి ఉన్న సమస్యను స్కూల్ యాజమాన్యంతో పంచుకుంటే బాగుంటుంది. మన విద్యార్థి తల్లిదండ్రుల సంరక్షణలో తను నేర్చుకున్న విధి విధానాన్ని పాటించడానికి తల్లిదండ్రుల కృషి చాలా ఉంటుంది. అలాగే మన సమస్యల్ని ఉపాధ్యాయులతో చెప్పుకున్నప్పుడే వాళ్ళు కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే 10వ తరగతి ఉత్తీర్ణతలో మీ పిల్లల వంతు కృషి మీరు చేయిస్తారని నమ్ముతూ రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షం ఉండడం దౌర్భాగ్యమని పామునూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా ప్రతిపక్ష నేతలు మాత్రం రైతులు కష్టాలు పడాలని కోరుకుంటున్నారన్నారు. మాజీ సీఎం జగన్ మాదిరి ఆ పార్టీ నాయకులు అందరూ సైకో మనస్తత్వంతో ఉన్నారని ఎమ్మెల్యే కుమార్ రాజా మండిపడ్డారు. ఇలాంటి విషయం చిమ్మే విపక్షం ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడు కూడా అలాగే ఉన్నాడు. వీళ్ళంతా ఎలా కోరుకుంటున్నారంటే
రైతు ఇదే రకంగా అలో లక్ష్మణాన్ని ఏడవాలి, రైతు ఇబ్బందులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య ఏమిటంటే మోంతా తుఫాన్ ఒకవైపు, అదేవిధంగా చంద్రబాబు గారు ధాన్యం డబ్బులు సకాలంలో గంటల్లో ఇచ్చేసరికి అందరూ కూడా ఏమి చేశారంటే 2-3 నెలలు వెళ్లాల్సిన ప్రాసెస్ని ఒకేసారి, ఒకవైపు తుఫాను వచ్చిన తీవ్రత బట్టి, రెండోది కటింగ్ అంతా కూడా 2 నెలల్లో జరిగే కటింగ్ ప్రాసెస్ని వితిన్ 2 వారాల్లోనే చేసేస్తున్నారు రైతులంతా కూడా. ఇది తప్పు పట్టట్లా, కానీ తద్వారా ఏమైందంటే అందరికీ ఒకేసారి గోను సంచులు, ఒకేసారి లారీలు, ఒకేసారి మిల్లర్, తుఫాను తాటికి డ్రైయర్లు కూడా డబల్ టైం తీసుకుంటుంది. ఈ సమస్యలన్నీ కూడా కూర్చొని పరిష్కరిస్తున్నాం. ఒక పక్క సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, జేసీ, ఎమ్మెల్యేగా నేను, ఎంఆర్ఓలు అందరం కూడా ఫీల్డ్లో ఉండి 1 గంట వరకు కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా అది అడ్రస్ చేస్తున్నాం. ఇది అడ్రస్ కాకుండా రైతులు ఇదే రకంగా ఇంకా సమస్యలు ఉండాలి అని కోరుకుంటున్న విషం చిమ్మే విపక్షకి ప్రజలు హర్షించరు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇంకొక 2-3 రోజులు అన్నదాతలందరికీ విజ్ఞప్తి చేసిన 2-3 రోజుల్లోనే ఏదైతే కృష్ణా జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక వేగాన్ని రైలు మార్గం ద్వారా కూడా వెళ్ళి లోడ్లు అన్లోడ్ చేసేసి మళ్ళీ వెంటనే వచ్చే విధంగా ర్యాక్ సిస్టమ్ పెట్టి పక్క జిల్లాలకి యుద్ధ ప్రాతిపదికన వెళ్ళటానికి కూడా వ్యవస్థ క్రియేట్ చేసాం. అదేవిధంగా డిస్కలర్ వచ్చిన ధాన్యాన్ని కూడా త్వరలోనే తీసుకెళ్లి సేకరించి మిల్లర్లకి అప్పచెప్పే బాధ్యత కూడా మాదేని తెలియజేస్తున్నాం. ఎవరు అధైర్యపడొద్దు, విపక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దు. పెద్ద పాలమూడి మండలం బోషనగుల్ల గ్రామంలో భవానీ అయ్యప్ప దీక్షదారుల ఆధ్వర్యంలో అమ్మవారి జ్యోతుల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమైన జ్యోతుల ఊరేగింపు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగి శ్రీ వీరమ్మ తల్లి దేవస్థానం వద్ద ముగిసింది. ఊరేగింపు అశాంతం దీక్షదారులతో పాటు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా గురుస్వాములు కేవీ భవానీ శివాజీ ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గుడివాడ ప్రజల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం చంద్రబాబుకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. శ్మశాన వాటికల ఏర్పాటు ఆవశ్యకతను సీఎంకు వివరించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో సందడి వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్. ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము. విద్యా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న నేతలు.
2,50,00,000 నిధులతో గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలోని ప్రతి ఒక్క రహదారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అత్యంత వైభవంగా జరిగిన కొల్లుటికోటి శ్రీ పెద్దింట్ల అమ్మవారి పడి పూజ మహోత్సవ వేడుకలు వేలాది మంది భక్తులతో కలిసి పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ జేవీఆర్ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జేవీఆర్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.